ఏం కావాలన్నా ఇంటి దగ్గరికే వచ్చింది. రేషన్ బియ్యంతో సహా ప్రభుత్వ సేవలన్నీ ఇంటి దగ్గరికే వచ్చాయి. ప్రతి ఇంటికి డాక్టర్ కూడా వచ్చేవాడు. ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ కూడా ఇచ్చేవాడు. సో, ఆ స్థాయిలో పౌర సేవలు ఇంటి వరకు చేర్చే ప్రయత్నం అప్పటి సర్కార్ చేసింది. సో, అలా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్‌ని మాత్రమే కాకుండా 50 ఇళ్లకు ఒకరుగా ఉన్న వాలంటీర్లు ఆయా కుటుంబాలకు సంబంధించిన ఇతరత్రా సమస్యలేమైనా ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో ఒకడిగా, ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, పెద్దవాళ్ళైతే మనవడిగా, చిన్నవాళ్ళైతే సోదరుడిగా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ చేసి పెడుతూ ఉండేవారు. సో, అలా ఎవరికైనా చిన్న హాస్పిటల్‌లో ఏమన్నా పనున్నా, మెడికల్ షాప్ దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకురావాలన్నా, ఇంకేదైనా చిన్న చిన్న పనులుంటే కూడా వాలంటీర్లు చేస్తూ ఉండేవారు. అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తలలో నాలుకలా మారిపోయారు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కళ్ళు ప్రశంసించడం చూసాం. అదే సమయంలో అప్పుడు కొంతమంది వాలంటీర్ల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. వాలంటీర్లు ఇంట్లో మనుషులు లేనప్పుడు వచ్చి తలుపులు కొడుతున్నారు అంటూ మాట్లాడడం కూడా చూసాం.